అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందినం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వేభ్యో నమో నమః. మనము సంస్కృతంలో 2 లెవెల్స్లోనూ చాలా విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు నుంచి సంస్కృత శిక్షణలో 3వ భాగం ప్రారంభమవుతుంది. సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నాం మనము అంటే మనకు వాడుక భాష కాదు, నేర్చుకున్నా కూడా తొందరగా మర్చిపోతుంటాం. అందుకే మనకు ప్రాక్టీస్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ గ్రూప్స్ లోపల వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసుకోండి. అయితే సంభాషణ కోసమా సంస్కృతము? ముందు క్వశ్చన్ ఒక్కటే అక్కడ, అంటే మాట్లాడడం కోసమా సంస్కృతము అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇందులో కూడా మనం ఏమన్నా పోయమ్స్ రాయబోతున్నామా? వీటన్నిటికీ జవాబు ఏంటంటే సంస్కృతము వైదిక సంస్కృతం అని, లౌకిక సంస్కృతం అని 2 రకాలు. వైదిక సంస్కృతం అంటే వేదాలలో ఉన్నటువంటి సంస్కృతం ఏదైతే ఉందో అక్కడ నియమాలు అవి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ వాటిలన్నింటినీ పట్టుకొని చేయడం అనేటటువంటిది దాదాపుగా కష్టం. అందుకని చెప్పేసి పాణిని అష్టాధ్యాయి ద్వారా ఏం తెలియజేశాడంటే బోలెడని నియమాలు తెలియజేసి ఇంకా ఇలాగే ఉండాలి అని చెప్పేసి చాలా వరకు వైదిక సంస్కృతంలాగే ఉన్నప్పటికీ కూడా లౌకిక సంస్కృతంలో అంటే మనం వాడేటటువంటి సంస్కృతంలో చాలా మార్పులు, అంటే ఎన్ని రూల్స్ పెట్టేశారంటే ఇక సంస్కృత భాషకు మార్పు చెందే అవకాశం లేనన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేశారన్నమాట ఆయన. అందువల్ల ఏమైందంటే మిగతా భాషలు మారడానికి అవకాశం వచ్చింది, కానీ సంస్కృత భాషలో చాలా నియమాలు పెట్టడం వల్ల మారలేదు చాలా భాషలు. ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ లాంగ్వేజెస్ లోపల చాలా భాషలు, ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కనిపెట్టారు. 3700 ఎన్నో భాషలు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టి ఇక్కడ సంస్కృతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి భాషలన్నింటినీ ఒక గ్రూప్కి తీసుకొచ్చేసేసి వీటన్నిటికీ కారణం ఏంటంటే కొన్ని ఇండో భాషలు కొన్ని యూరోపియన్ భాషలు కలిసి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇండియాలో యూరోప్లో ఉన్నటువంటి భాషలన్నీ కూడా వాటన్నిటి ఒక గ్రూప్గా చేసి ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి చెప్పారు. అయితే సంస్కృతానికి అంత ప్రాధాన్యత దొరకలేదనిపిస్తుంది, ఎందుకంటే సంస్కృతం ప్రాచీనమైనది. మిగతా భాషలన్నీ కూడా మరీ అంత ప్రాచీనమైనవి కాకపోయినప్పటికీ కూడా మనం సరైన ఆధారాలతో వాటిని చెప్పలేకపోయాం. ఇండో ఇరానియన్ భాషలని మళ్ళీ మన గ్రూపు ఇండో ఇరానియన్ భాషలు, ఇటు యూరోపియన్ భాషలు, రెండింటి కలిపి ఇండో యూరోపియన్ చేశారు. ఇండో ఇరానియన్లో కూడా మళ్ళీ సంస్కృతమే మూలమని ఎవరూ చెప్పలేదు. సంబంధం ఉంది అని చెప్పి చెప్పగలిగారు, కానీ మూలం మాత్రం ఏంటి అని చెప్పి ఎవరు చెప్పలేకపోయారు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఇండో ఆరియన్, మ్యాక్స్ ముల్లర్ వచ్చేసి లేదు ఇది ఇండో ఇరానియన్ అట్లా కాదు, దీన్ని ఇండో ఆరియన్ చేద్దాము, అంటే మన దగ్గర నుంచే వచ్చింది అని చెప్పేసి చెప్పాలి అన్నట్టుగా కొంత ప్రయత్నం జరిగిందని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంస్కృతానికి దొరకవలసినంత ప్రాధాన్యత దొరకలేదు. అయితే ఒక భాష వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ భాషలో నేర్చుకున్న వాళ్ళు పలు దిశల్లోకి వెళ్తారు. ఇప్పుడు తెలుగు నేర్చుకున్న వాళ్ళు తమిళనాడుకి, మద్రాస్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ భాష లోపల మార్పు వస్తుంది. ఇవాళ కేవలం చిన్న ఉపోద్ఘాతము, వీలైతే ఒక్క విషయం నేర్చుకుని ఎక్కువసేపు చెప్పుకోలేము. ఇవాళ పండగ సమయం నాకు క్లియర్గా తెలుసు కాబట్టి వీలైనంత ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకొని ఈ రోజుకి మనము ముగించుకుందాం, ఎక్కువసేపు చెప్పుకోకుండా. కాబట్టి ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరు వీటికి మూలం ఎవరు అనేది చెప్పలేకపోయారు. కానీ మనకు తెలిసినంత వరకు మనది ప్రాచీనమైనటువంటి సాంప్రదాయము, మనది అన్ని భాషలకు మూలం అని చెప్పి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారంటే లేదు ఏదో ఒక మూల భాష ఉంది, ఆ మూల భాష నేర్చుకున్న వాళ్ళలోంచి కొంతమంది అటు యూరోప్కి వెళ్ళారు, కొంతమంది ఇటు ఇండియా వైపు వచ్చారు. కాబట్టి మన సైడ్ ఈ సంస్కృతం లాంటి లాంగ్వేజ్లు, సంస్కృతము, ప్రాకృతము, ఇలా కొన్ని భాషలు ఉన్నాయన్నమాట. అవన్నీ వచ్చాయని, అటు మెల్లగా ఇరాన్ సైడ్ అటు సైడ్ వెళ్తే అక్కడ ఈ పర్షియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ వచ్చాయని, చెక్, స్లోవేకియా ఇవన్నీ కొత్త భాషలు అని చెప్పేసి, జర్మను వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అందులోపల మళ్ళీ జర్మన్ లోపల కూడా హై జర్మను, లో జర్మను, మీడియం జర్మను అని మళ్ళీ వాటి లోపల రకరకాల భాషలను క్రియేట్ చేసి మళ్ళీ ఇలా వెళ్ళి స్కాట్లాండ్ వైపుకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంగ్లో సాక్సన్ అని చెప్పేసి అక్కడ ఒక లాంగ్వేజ్ని పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏం చేశారు, ఇంగ్లీషు
ఇవన్నీ భాషలకు సంస్కృతం మూలమని మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సంస్కృతంలో ఉన్నటువంటి పదాల యొక్క చిన్న చిన్న మార్పులు మిగతా అన్ని భాషల లోపల ఎవరైతే మాటని సరిగా పలకలేరో, ఎందుకు ఒక భాష మారుతుంది అంటే వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం లోపల వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అక్కడ వాళ్ళ భాష లోపల అన్ని పదాలు ఉండకపోవడం, దానివల్ల ఏమవుతుంది ఆ భాష యొక్క ప్రభావం ఈ భాష పైన పడుతుంది. ఇప్పుడు బెంగాలీలో ఉన్నప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడినప్పుడు బెంగాలీ పదాలు హిందీలో ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. సో అది తప్ప ఒప్ప అనేది కాకుండా సమాజం లోపల మార్పులు చాలా సహజం అనేటటువంటి విషయము మనం గుర్తిస్తాం. ఇంత కష్టమైపోయినప్పుడు మరి సంస్కృత భాషని నిలబెట్టడం ఎట్లాగా? సో ఏం చేశారంటే వీలైనన్ని, ఇప్పుడు ధాతువులు 2000 వరకు ఓకే, ఇప్పటి వరకు మనము ఉంచుకుందామని. ఆ 2000 ధాతువులలో కూడా సుమారుగా 100 ధాతువులు మనం బాగా వాడేవి, 100, 150. ఇక అంతకంటే నేర్చుకుని మళ్ళీ ఒక్కొక్క ధాతువుని ఎన్ని రకాలుగా తిప్పి 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 పెట్టారంటే ఇంకా అసలు అవి దాదాపుగా మొత్తం నేర్చుకోవడం అనేటటువంటిది అసంభవం. ఒకప్పుడు ఎవరైతే సంస్కృతం అంటే ఒక 70 ఏళ్ళు, 100 ఏళ్ళ కింద, 200 ఏళ్ళ కింద నేర్చుకున్నంత వరకు కొంతవరకు సంస్కృత భాష లౌకిక సంస్కృతం అని ఏదైతే మనం చెప్పుకుంటామో అన్నది ఉంది. ఇప్పుడు ఉన్నా కూడా, ఇప్పుడు ఈవెన్ సంస్కృత భారతి లోపల కూడా ఉన్న వాళ్ళు కూడా సరళమైన భాష మాట్లాడతారు అంతే. ఇప్పుడు దాన్ని కూడా నిజంగా చెప్పాలంటే వాడుకలోకి తీసుకురావడం అనేది దాదాపు అసంభవం. అయితే సంస్కృత భాష పైన పట్టు ఉన్నవాళ్ళు, ఉదాహరణకి తత్వ విధానంద క్లాసెస్ వింటున్న వాళ్ళు బహుశా చూసుంటారు. ఆయన దాదాపుగా ప్రతిరోజు కూడా సంస్కృతంలోని ఒక కొత్త పదాన్ని చెబుతూ ఉంటారు. ఉదాహరణకైనా మయ్యావేశ్య మనోయమ అనేది మయ్యావేశ్య మనోయమని కాదు, విష్ణు సహస్రనామం లోపల ఒక పదాన్ని ఆయన తప్పుగా పలికాను అని చెప్పేసి మళ్ళీ మొన్నటి క్లాస్ లోపల చెప్పారన్నమాట మాకు. అంటే సంస్కృతంలో మహామహా పండితులు, ఉద్దండ పండితులు కూడా తప్పులు చేసే అవకాశం ఉంది. ఆయన మహామహోపాధ్యాయ తత్వ విధానంద గారు. సో కాబట్టి ఇందులోపల ఎట్లా అంటే మనం పండితుల స్థాయికి వెళ్తామా అంటే దాదాపు అసంభవం. ఒకవేళ వెళ్ళాలి అన్నా కూడా చాలా అంటే చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి బాగా మనం దాన్ని అధ్యయనం చేసి, ఆ అధ్యయనం చేసిన దాన్ని మళ్ళీ మన సంస్కృతం విదేశాలలో వెళ్ళిన తర్వాత ఎలా అయింది. ఇప్పుడు జర్మన్లోకి వెళ్ళారంటే మన సంస్కృత భాష పైన చాలా వివరాలు మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి మనం కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా సంస్కృత భాషని మనకిప్పుడు కొంతవరకు ఏదైతే సిస్టమేటిక్గా నేర్పించడానికి భారతదేశం మొత్తటా కూడా సంస్కృత భారతి ఏ విధంగానైతే ప్రయత్నం చేస్తుందో తద్వారా మనం కొంత నేర్చుకోగలుగుతాం. అయితే ఒక్క అడ్వాంటేజ్ మనకు మిగతా దేశాల వాళ్ళకి ఉన్నది ఏంటంటే మనకు మన భాష పైన సంస్కృతం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. ఆ కారణం వల్ల కూడా ఏమైందంటే మనము సంస్కృతాన్ని మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి, మళ్ళీ సంస్కృతాన్ని మనము ఇంకొక అంటే టోటల్లీ గ్రాస్ రూట్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా పదాలు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే నార్త్ ఇండియాలో అన్ని భాషలు, ఇప్పుడు మీరు బెంగాలీ కానీ, హిందీ కానీ, తర్వాత గుజరాతీ కానీ, రాజస్థానీ కానీ, ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా సంస్కృతంలో 100 ఉంటే ఇందులో 70 పదాలు వచ్చేసాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ 70 పదాలని వాళ్ళ యాక్సెంట్కి అనుగుణంగా, ఉదాహరణకి బెంగాలీ లోపల జల్ అన్నారు, జలము అనేదాన్ని జల్ అన్నారు, జోల్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పలకడం రాదు, ఓ అనేస్తారు అన్నిటినీ. సో ఈ విధంగా వాళ్ళకు వచ్చే వాళ్ళ యొక్క ప్రాంతానికి అనుగుణమైనటువంటి ప్రాసలోకి తీసుకెళ్ళిపోయారు, యాక్సెంట్లోకి తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్ళిపోయారు. అయితే మనకు కొద్దిగా ఆ యాక్సెంట్ను కనుక గుర్తుపట్టగలిగితే ఇది సంస్కృతానికి చాలా దగ్గర ఉంది అని చెప్పి తెలుస్తుంది. అలాగా నార్త్ ఇండియన్ భాషల్లో దాదాపుగా వాళ్ళ భాషలో ఉన్నవన్నీ సంస్కృతం నుంచి వచ్చినవే. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుగు, తమిళం, కన్నడము, మలయాళం వీటన్నిటిపైన కూడా సంస్కృత భాష యొక్క ప్రభావం చాలా ఉంది. దాదాపుగా 70-80% మనం వాడేవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినవే. కాకపోతే మనకంటూ కొన్ని కొత్త పదాలు తీసుకొచ్చేసారు. మనకు కొన్ని కొత్త పదాలు తెలుగు లోపల అక్కడిక్కడ కనిపెట్టడం మొదలైంది. మన తెలుగులో వచ్చినటువంటి పదాలని సంస్కృతంలో మన వాళ్ళే వాడడం. ఉదాహరణకి శ్రీనాథుడు ఉన్నాడు, ఆయన మన తెలుగులో ఉన్న పదాలను సంస్కృతంలో కూడా సులభంగా వాడేసేసి దాన్ని సంస్కృతీకరణ చేసేసాడు అని చెప్పేసి చెప్పవచ్చు. కాబట్టి తెలుగు లాంటి గొప్ప భాషలు వేరే భాషలకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేశాయి. అంటే తెలుగు యాక్సెంట్లో వచ్చినటువంటి పదాలు సంస్కృతంలో కూడా వెళ్ళిపోయాయి. ఇక మళ్ళీ తమిళ్ లాంటి వాళ్ళు చూస్తే తమిళ వాళ్ళు అయితే అసలు ఒప్పుకోరు, మాది సంస్కృతం నుంచి రాలేదు, మాది సంస్కృతం కంటే కూడా ఓల్డ్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే సంస్కృత భాష నుంచి తమిళ్ కూడా వచ్చింది. ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోనప్పటికీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికీ అగస్త్యుడి స్టోరీ నేను చెప్పింది జ్ఞాపకం ఉందనుకుంటా. ఆయన ఇటు వింధ్య పర్వతం నుంచి దాటి ఇటు తమిళనాడు వెళ్ళి అక్కడ ఆ భాషను ఆయన డెవలప్ చేశాడు. ఈయన ఒరిజినల్లీ అగస్త్యుడు సంస్కృత పండితుడు.
ఆయన వెళ్ళి తమిళ భాషని డెవలప్ చేశారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే తమిళం ఓల్డెస్ట్ అని అంటారు. అది ఓల్డెస్ట్ అంతవరకు కరెక్ట్. కాకపోతే అది సంస్కృతంలోంచి రాలేదు అనేటటువంటి మాట మాత్రం తప్పు. ఏది ఏమైనప్పటికీ కూడా మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలంటే మనము తెలుసుకుంటున్నటువంటి రకరకాల పురాణాల విషయాలు కావచ్చు, వేదాల విషయాలు కావచ్చు, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ మన అదృష్టవశాత్తు సంస్కృతంలోనే ఉన్నాయి. అవి చదివినప్పుడు మనము ఎవరెవరివో ఇంటర్ప్రిటేషన్స్ చూడకుండా ఆ పదాల యొక్క అర్థాన్ని మనం గుర్తించి కాస్త అర్థాన్ని ఆలోచించగలిగేటటువంటి పరిణతి తెచ్చుకుంటే అప్పుడు సంస్కృత భాషలోని వాటిని చాలా బాగా గుర్తించవచ్చు. ఉదాహరణకి సంస్కృతానికి ట్రూ ట్రాన్స్లేషన్స్ మనకు తెలుగు గూగుల్ వాళ్ళు కొట్టినటువంటి ట్రాన్స్లేషన్స్ చూస్తే అవి సరిగా అనిపించవు మనకు. అటువంటి సమయాల లోపల మనకు సంస్కృత భాష గుర్తొస్తుంది. ఉదాహరణకి విసర్గ నియమాలు, సంధి నియమాలు ఇవన్నీ కూడా మనకు తెలుసుకున్నట్లయితే మనం ఏంటంటే ఆ పదం అలా ఎందుకు విడగొట్టారో తెలుస్తుంది. చాలామందికి తెలియని కూడా తెలియదు. అంటే సంస్కృతంలో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు ఇలా అనాలి, ఎందుకు ఇలా అంటున్నారు అనేవి కూడా తెలియవను. అటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మనంతట మనము మనకు దగ్గర ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి, అంటే అర్థం అంటే ఏది 100% అర్థమైపోయి మనము కొత్త గ్రంథాలు రాయగలుగుతామా? ఓకే, అది 25 ఏళ్ళ లోపల నేర్చుకునే వాళ్ళకు అది బహుశా సంభవమేమో కానీ ఆ పైన ఉండి నేర్చుకునే వాళ్ళకు దాదాపు అసంభవం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక రాత్రి పగలు కూర్చుని అదే పనిగా పెట్టుకుని అది ఓకే, వాళ్ళ సంగతి కాదు నేను మాట్లాడేది. ఇన్ జనరల్ ఆ స్థాయికి వెళ్ళడం అసంభవం. అయితే వాడుక భాషలాగా కొంతవరకు మనము సంస్కృతాన్ని ఏదో సరదాగా మనకు తెలిసినంత వరకు ఓకే, ఆ భాషలో మాట్లాడుతున్నాము అనేటటువంటి సంతోషాన్ని కొంతవరకు మనము మిగుల్చుకోవచ్చు, అంతవరకు ఓకే. ఇప్పుడు లెవెల్ 3 లోపలికి వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటాము అంటే లెవెల్ 2 వరకు మనము నేర్చుకున్న విషయాల రివిజను మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఎప్పుడు జరిగిందో కూడా నాకు జ్ఞాపకం లేదు, సెప్టెంబర్ అక్టోబర్లో జరిగినట్టుంది. దాని తర్వాతవి మనం ఇంకా కొన్ని దాని తర్వాతవి ఇప్పుడు ఇది సుమారుగా ఇది ఇంకొక 40 వారాల పాటు 40 నుంచి 50 వారాల పాటు కొనసాగుతుంది. అంటే సుమారుగా మళ్ళీ వచ్చే జనవరి వరకు, కనీసం వచ్చే డిసెంబర్ వరకు ఈ వరకు అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. అందరూ కూడా తప్పకుండా జాయిన్ అవుతూ ఉండండి. ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళలో అందరికీ శ్రద్ధ ఉంది అని చెప్పేసి మనం అనుకోలేము. కాబట్టి గ్రూప్ లోపల మెసేజ్ పెడతాను. మళ్ళీ ఎవరెవరికైతే శ్రద్ధ ఉండదో వాళ్ళందరూ గ్రూపుని వదిలేసినట్టయితే, ఎవరైతే శ్రద్ధ ఉందో మళ్ళీ వాళ్ళకు మనం రూల్ నెంబర్స్ అసైన్ చేసి మళ్ళీ మొదలెట్టవచ్చు. నాది ఇప్పుడు ఆ పాత అటెండెన్స్ షీట్ ఎక్కడుందో ఏంటో ఇవన్నీ వెతికే ఇది కూడా లేదు. ఏం నేర్పించానో కూడా జ్ఞాపకం లేదు. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండండి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పిన కొద్దీ నేను కూడా ఒకసారి చూస్తాను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను అనేది. చూసిన తర్వాత దాన్ని బట్టి నేను చూస్తాను నెక్స్ట్ నుంచి ఏం చెప్పాలి అనేది. ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వీటికి జవాబులు చెప్తే బహుశా అవి నేను నేర్పించాను అని చెప్పేసి నేను సంతోషపడచ్చు అన్నమాట. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు ఇవి రాసుకున్నాను, అవి అసలు చెప్పగలరేమో చూస్తాను ముందు అసలు. ఓకే, మనము టైంవి నేర్చుకున్నట్టున్నాము. సూర్యోదయ ప్రాతకాలే భవతి అనుకుందాం. ఓకే, ఉదయ ప్రాతకాలే భవతి. దీనికి ప్రశ్న ఎవరైనా చెప్పండి. నేను చెప్పానో లేదో ఇవి నాకు తెలియదు, అందుకోసం అడుగుతున్నాను. ప్రశ్నల రూపంలో ముందు మనము ఏవైతే నేర్చుకున్నాం చెప్పండి. సప్తమి విభక్తి కరెక్టే. దీన్ని ప్రశ్నలాగా అడగండి. ఉదయ ప్రాతకాలే భవతి, దీనిని ఇప్పుడు ప్రశ్నగా మార్చండి. సమయే ప్రాతకాలే సూర్యోదయం భవతి. ఓకే, ఇంకా సూర్యోదయం కదా భవతి. ఓకే, ఇంకెవరైనా? ప్రాక్టీస్ చేసుకుంటున్నారా అందరూ? వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసుకోండి, వారమంతా ఉంది. అదే సూర్యోదయ కదా భవతి అని చెప్పేసి అది కరెక్ట్ ఆన్సరు. ఓకే, శ్రీనివాస సాయంకాలే గాయతి అనుకుందాం. చెప్పండి, ఇప్పుడు ప్రశ్నగా మార్చండి ఎవరైనా. శ్రీనివాసే కదా గాయతి. శ్రీనివాస. ఓకే, కతివాదనే గాయతి. ఓకే, కరెక్ట్, అది కూడా కరెక్టే. కథం అని ఎవరన్నారు?
వాళ్ళు కథం అంటే ఏంటో చెప్పండి. కథం అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. హౌ సమ్యక్ శ్రీనివాస సమ్యక్ గహన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, కరెక్ట్ చేశారు. ఫాస్ట్ రికవరీ. ముందు భయపడిపోయాను, ఎలా వాడతారు శ్రీనివాసం అని చెప్పి అంటారు అనుకున్నాను. ఓకే, సో అయితే మనం అది నేర్చుకున్నాం అన్నమాట. ఓకే సరే, అయితే శ్రీనివాస, ఓకే, శ్రీనివాస శీఘ్రం ధావతి. శ్రీనివాసः కథం ధావతి. ఓకే, చందన అంటే చంద్ర అనే ఒక అమ్మాయి, ఓకే, సుందరం లిఖతి. కథం లిఖతి. కథం లిఖతి. ఓకే, హస్తే హస్తే పంచ అంగుళ్యః సంతి. హస్తే కతి అంగుళాని సంతి. కతి అంగుళ్యాని సంతి. అంగుళ్యః యాని యాని అంగుళ్య. అంగుళ్యః. ఓకే, అంగుళి అనేటటువంటిది మనం సింగులర్ ఇకారం తీసుకున్నట్లయితే అంగుళ్యః అవుతుంది. ఓకేనా, అంగుళ్యః, అంగుళి, అంగుళ్యః. అంగుళ్య సంతి. ఎవరిది పవర్ ఆఫ్, నాదా లేక ఇంకే? ఓకే, జాగ్రత్తగా చూసుకోండి, ఎవరిదో పవర్ ఆఫ్ అయింది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సప్తాహే, ఓకే, సప్తాహే సప్త దినాని సంతి. కాని దినాని సంతి. సప్తే కాని దినాని. సప్తాహే కతి దినాని సంతి. కతి దినాని సంతి. నవాహే, ఓకే, నవాహే కతి దినాని సంతి. నవాహే నవ దినాని సంతి. ఓకే, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు దినాని సంతి. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు కాకుండా ఇప్పుడు కొద్దిగా వేరే వాళ్ళు ప్రయత్నం చేయండి. ఓకే, ఒక్క నిమిషం, నేను ఏ ప్రశ్న ఓకే మధ్యలో ఒక మాట చెప్తాను అనుకోకండి. చెప్పండి. ఒక ముస్లిమాను ఒక మనలక చేస్తాడు సత్సంగము. నమాజ్ అనేది సంస్కృతం నుంచి వచ్చింది అని చెప్తాడు, అర్థం చెప్తాడు. అవునవును, కరెక్ట్. అవును, కరెక్టే, అది నిజమే. అది నిజమే, అందులో తప్పేమీ లేదు, అది నిజమే. ఎందుకంటే ఇరానియన్ భాషలన్నీ కూడా మన భాషల నుంచి, సంస్కృత భాష నుంచి వచ్చినవే. సో అదేమి తప్పులేదు. ఇండో ఇరానియన్ భాషలని ఇందాక చెప్పాను కదా నేను, కాబట్టి అది కరెక్టే. వాళ్ళు చెప్పినది మాట కరెక్టే, 100% కరెక్టే. ఆ భాషలకు మన భాషలకు చాలా దగ్గర సంబంధము ఉంది. అది ఎప్పుడైనా ఇంకో రోజు మనము చెప్పుకుందాం. వాళ్ళకు మనకున్న సిమిలారిటీస్ చూస్తే చాలా. నమాజ్ అంటే జనరల్లీ నమస్సు యజ్ఞము రెండు కలిపితే నమాజ్ అవుతుంది అది. ఓకే, అది కరెక్టే. ఓకే ఓకే, మమ గృహే ఓకే 10 జనాః సంతి. దీన్ని ప్రశ్నగా మార్చండి. తవ గృహే జనాః సంతి. కరెక్ట్. ఓకే, సో కొద్దిగా చదువుకున్నారు అందరూ అయితే. సో ఇంకా చూస్తున్నారు, ఇంకేం ప్రశ్నలు చెప్పుకున్నాం మనం. మమ నామ శ్రీహరి. నామ కిం? క్వశ్చన్ సార్. చెప్పండి. మమ నామ శ్రీహరి, తవ నామ కిం? కిం అని కూడా అనొచ్చు. భవతః నామ కిం. కరెక్ట్. ఓకే, ప్రతిదానికి కొత్త వాళ్ళు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు అంటే ఇవాళ చెప్పండి వాళ్ళు. ఓకే, సా ఫలం ఖాదతి. సా కిం ఖాదతి. సా కిం ఖాదతి. ఓకే, గంగా హిమాలయాత్తః ప్రవహతి. గంగా హిమాలయః కుతః ప్రవహతి. కుత్ర. ఓకే ఓకే, చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరూ కూడా మ్యూట్లోకి వచ్చేసేయండి. ఓకేనా, చెప్పని వాళ్ళు ప్రయత్నం చేయండి ఇప్పుడు. ఓకే, శ్రీనివాసः బెంగళూరుతः ఆగచ్చతి. శ్రీనివాసः బెంగళూరుతः ఆగచ్చతి. ఈ 7-8 మంది తప్ప మిగతా వాళ్ళందరికీ అర్థం కాలేదా? శ్రీనివాసः కుతః ఆగచ్చతి. శ్రీనివాసः కుతః ఆగచ్చతి. సరే, ఛాత్రः కుతః గృహం గచ్చతి.
దీనికి జవాబు చెప్పండి. छात्रः विद्यालयतः गच्छति विद्यालयतः गृहं गच्छति ఓకే, विद्यालयतः విద్యాలయతః. गृहम् आगच्छति ఓకే, దాన్ని పంచమి విభక్తిలో చెబితే विद्यालयात् गृहं गच्छति మ్మ్. छात्राः विद्यालयात् गृहं गच्छति మ్మ్. పుస్తకం తత్ర అస్తి. कुत्र अस्ति మా- మాతా గృహే అస్తి. माता कुत्र अस्ति విశ్వనాథుడు కాశీలో ఉన్నాడు. विश्वनाथ कुत्र अस्ति ఆ, దానికి జవాబు కూడా చెప్పండి. विश्वनाथः काशीनगरे अस्ति కాశీనగరే అస్తి, కరెక్ట్. కాశీనగరం భవతి. కాశీ నగరం కాదు, నగరే. ఓకే, కానీ ఇక్కడ ఓకే సప్తమిలోకి చెప్పారు. నగరే తీసేసి చెప్పండి, మంచి పద్ధతి ఇది. నగరే అని చెప్పడం మంచి, నగరం లేకుండా చెప్పండి. కాశీలో ఉన్నాడు, జస్ట్ క్షేత్రం వద్దు, నగరం వద్దు. काशीम् अस्ति काशीं नगरम् अस्ति లేదా కాశీం अस्ति क्षेत्रे अस्ति నగరము క్షేత్రము లేకుండా. अस्ति ఒకసారి నేను తెలుగులో చెప్తాను, దాన్ని సంస్కృతంలో చెప్పండి. విశ్వనాథుడు కాశీలో, కాశీ క్షేత్రే మళ్ళీ క్షేత్రం అనకూడదని చెప్పాను కదా నేను. విశ్వనాథుడు కాశీలో ఉన్నాడు. కాశీయాః కాశీయాం, కాశ్యాం, కాశ్యాం, కాశ్యాం అస్తి. కాశ్యాం ఈకారం. ఈకారాంతం కాబట్టి కాశ్యాం వస్తుంది. ఓకే, సో అందుకే మీరు నగరహ అది అది చాలా సులువు కాబట్టి జనరల్ సప్తమి లోపల చాలా కరెక్ట్గా వస్తుంది. సో అది సో కావాలని కొద్దిగా టఫ్ది అడిగాను. చాలా ఎవరిదో వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ మాట వస్తుందంటే, చాలా ఇంట్లో చాలా సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి. మరి పండగకి చాలా మంది ఇంటికి చుట్టాలు వచ్చి ఉండాలి. సో చాలా మంది మాట్లాడుకుంటున్నారు, చాలా కబుర్లు చెప్పుకుంటున్నారు, విచ్ ఈస్ గుడ్, చాలా సంతోషం. సో అట్లాగా అందరినీ ఇళ్ళకి పిలవండి, మంచి బోర్డు అంతా చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఓకే, సో తుమున్ ప్రత్యయంకి ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఛాత్రः పఠితుం విద్యాలయం గచ్చతి. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. బాలకः చిత్రం దృష్టం చిత్రాలయం గచ్చతి. ఆవిడ చెప్పింది కరెక్టా? ఎవరైనా చెప్పండి. द्रष्टुं ద్రష్టు. అహం దేవాలయం దేవానంతం గచ్చామి. ఏం చెప్పారు? అహం దేవాలయం నంతం గచ్చామి. దేవాహ అన్నాను, యాక్చువల్లీ వస్తుందండి అది. ఓకే, దేవాలయం మీరు దేవాలయం కరెక్టే, అంటే దేవాలయం అంటే రెండవ విభక్తి అవుతుంది, అది ద్వితీయ విభక్తి, అది కరెక్టే. ఓకే, అహం దేవం నంతం గచ్చతి. నంతం గచ్చతి కరెక్ట్. ఇంకా నెక్స్ట్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాలకः క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. ఓకే, అహం కార్యం కర్తుం కార్యాలయం గచ్చతి. గచ్చతి తప్పు. గచ్చామి. అహం గాతుం ఇచ్చామి. ఓకే, కరెక్టే, కరెక్ట్. ఓకే, త్వా ప్రత్యయము లెప్ ప్రత్యయం ఏమన్నా చెప్పండి. అహం పఠిత్వా విద్యాలయం గచ్చామి. అర్థం ఏంటి? నేను చదువుకొని స్కూల్కి వెళ్తాను. ఓకే, ఓకే, చదువుకొని వెళ్తారా? చదువుకోవడానికి అయితే పఠితొమ్ము కదా, అందుకోసం అదే అంటే హోంవర్క్ చేసి వెళ్తారు. రామః ఖాదిత్వా విద్యాలయం గచ్చతి. బాగుంది. రాముడు తినేసి విద్యాలయానికి వెళ్తాడు. ఓకే, తిన్నాక. ఓకే, 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 ఫైన్. ఎవరైనా స్త్రీ ప్రత్యయం, మనం స్త్రీ ప్రత్యయం చెప్పుకున్నామా? లేదు.
పురుష ప్రత్యయం నుంచి స్త్రీ ప్రత్యయానికి కన్వర్ట్ చేసుకోవడాలు చెప్పుకోలేదా? చెప్పలేదు. త్వా త్వా తుమున్ అండ్ ఇంకేం చెప్పుకున్నాం? ప్రత్యయ శత్రు ప్రత్యయం కానీ షానచ్ ప్రత్యయం కానీ ఏమైనా చెప్పుకున్నామా? శత్రు షానచ్ ప్రత్యయాలు ఏమైనా? సారీ, శత్రు కొంచెం చెప్పుకున్నామండి, చివరిలో చెప్పుకున్నాం ప్రత్యయం. దానికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? అహం క్రీడంతి గచ్చామి. క్రీడంతి గచ్చామి. ఓకే, అంటే అది కరెక్ట్, అది స్త్రీలింగం. ఓకే, దాని మీనింగ్ చెప్పగలరా? శత్రు ప్రత్యయం ఎందుకు వాడతారు? అంటే ఒకే సమయం లోపల 2 పనులు చేయడం. అంటే నేను తింటూ టీవీ చూస్తున్నాను, దాన్ని ఏమంటాం? అహం ఖాదంతి టీవీ పశ్యామి. ఓకే, సో అది కొంత అదే, ఇంకా అవి తప్పులు ఉన్నా పర్వాలేదు, అసలు అంటూ చెప్పుకున్నాం అది. అహం లిఖంతి పఠామి. ఓకే ఓకే, సహా చెప్పండి, సహాతో చెప్పండి. సహ లిఖిత్వా. లిఖిత్వా కాదు, శత్రుపత్యం తప్పు. సహా తింటూ టీవీ చూస్తున్నాడు. సహ ఖాదన్ టీవీ పశ్యతి. కరెక్ట్. సో శత్రుపత్యం చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాం? సరే, ఇవాళ ఒక చిన్నది, ఎలాగో వచ్చాం కాబట్టి ఇంకో 3-4 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఇవాళ ఒక చిన్న విషయం చెప్పుకొని చెప్దాం. ఓకేనా? యథా తథా, యథా తథ అని 2 ఉన్నాయి. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక మనము సమయాన్ని సూచించేదాన్ని కదా అన్నాం, అవునా? ఎప్పుడు జరిగేదాన్ని ఏమంటాము? సదా అంటాము. దాని వచ్చింది అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది టైంకి సంబంధించినది, సమయాన్ని సంబంధించి చెప్పేది, సమయానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పేది దా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కదా, సదా. ఓకే, థా వచ్చిందనుకోండి అది వేరు. థా అనేది డిఫరెంట్ మీనింగ్ ఇస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి యథా తథా, యథా రాజా తథా ప్రజా, యథా రాజా తథా ప్రజా, యథా రాజా తథా ప్రజా అనేదానికి యథా రాజా తథా ప్రజ అనేసారంటే తప్పు వస్తుంది. యథా రాజా తథా ప్రజ అంటే దా వస్తుంది. యథా రాజా తథా ప్రజ అన్నదానికి రెండిటికి కూడా బాగా డిఫరెన్స్ ఉంది అన్నటువంటి సంగతిని బాగా గుర్తుంచుకోవాలి మనం, లేకపోతే మనము తప్పు చెప్పే అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి 1-2 ఎగ్జాంపుల్స్ మనము చూసుకుందాం. ఓకే, యథా తథాకి ఒక్క నిమిషం. ఓకే, వన్ సెకండ్, జస్ట్ ఎగ్జాంపుల్స్ వెతుకుతున్నాను. మీకు యథా తథా అంటే తెలుసు కదా ముందు, ఫస్ట్ అది ఒకసారి చెప్పండి. యథా రాజా తథా ప్రజ అంటే ముందు అర్థం తెలిసిందా? రాజు ఎలా ఉంటాడో రాజు ఎలా ఉన్నాడో ప్రజ కూడా అలాగే ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. రాజు బట్టే ప్రజ ఉంటుంది. సరే, నాకు ఉదాహరణలు దొరకట్లేదు, మీరే ఏమన్నా ఉదాహరణలు చెప్పండి. తల్లి ఎలా వంట చేస్తుందో కూతురు అలాగే వంట చేస్తుందని చెప్పాలి. తల్లి ఎలా పూజ చేస్తుందో కూతురు కూడా అలాగే పూజ చేస్తుంది, దాన్ని చెప్పండి. నేను ఇక్కడ ఉదాహరణలు వెతకడం కంటే మీరు చెప్పడం. పుత్రి అపి పచతి. కరెక్టా? అలాగే తండ్రి ఎలా రాస్తాడో కొడుకు కూడా అలాగే రాస్తాడు. చెప్పిన వాళ్ళు చెప్పకుండా కొత్త వాళ్ళు ట్రై చేస్తూ ఉండండి. ఎవ్రీ టైము ఒకసారి చెప్పారంటే కొత్త వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేయడానికి చూడండి, సరేనా? ఏదో ఒకటి చెప్పి సాపిస్తాను. సరే. జనకః యథా లిఖతి, పుత్రః తథా లిఖతి. ఓకే, పుత్రః అపి అని కూడా అంటే మీకు ఈజీ అవుతుంది. పుత్ర అపి లిఖతి, అపి తథా లిఖతి, తథా లిఖతి. పుత్ర తథా అపి లిఖతి, పుత్ర అపి తథా లిఖతి. పుత్ర అపి తథా లిఖతి అంటే పుత్రుడు కూడా అలాగే రాస్తాడు. పుత్రుడు కూడా అలాగే రాస్తాడు. ఓకేనా? చెప్పండి.
శర్మ గారు చెప్పండి. యదా సహ వదిష్యతి తదా అహం అపి వదిష్యామి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా శ్రీనివాసు ఏదైతే ఏదైతే నేర్పిస్తున్నాడో మిగతా వాళ్ళది అనుసరిస్తున్నారు, చెప్పండి. శ్రీనివాసः యథా పశ్యతి వదతి अपि छात्राः तथा शृणोति. छात्रा अपि ఛాత్ర అపి అనువదతి तथा वदति అనువదతి तथा अनुवदति అనువదతి అంటే ఇది అను అంటే అనుసరించి అని. follow అవుతున్నారని ఆ, ఆ, follow అవుతున్నారు. ఆ. శ్రీనివాస్ ఎక్కడికి వెళ్తున్నాడో అందరూ అక్కడికి ఆయన అనుసరించి వెళ్తున్నారు, చెప్పండి. క్షాత్రాహ వస్తుందా క్షాత్ర వస్తుందా సార్? అంటే స్టూడెంట్స్ అన్నప్పుడు ఛాత్రాహ వస్తుంది, ఛాత్రాహ ప్లూరల్. అప్పుడు మనకు ఇది కూడా మారిపోతుంది, గచ్చంతి, అనుగచ్చంతి, అనుసరంతి. ఓకేనా, చెప్పండి. యథా జనక యథా జనక లిఖతి తథా పుత్రాహ వస్తుందా పుత్ర చెప్పండి. పుత్ర ఒక పిల్లాడు. అదే పుత్రహ రాయాలి కదా, పుత్ర అని కాదు. పుత్ర రాయాలి, కరెక్ట్. పుత్ర రాయాలి, పుత్ర లిఖతి. అపి రాయకపోయినా పర్లేదు, ఊరికే మీకు చెప్తున్నా, అంటే మీకు కాస్త సులువు అవుతుందని చెప్పి చెప్తున్నా, తను కూడా అని చెప్పి తెలుసుకోవడానికి. ఓకేనా, ఇంకేదన్నా అదే శ్రీనివాస్ వెళ్ళిన చోటికి మిగతా వారందరూ అదే అతని ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. శ్రీనివాసः యదా అంటే తప్పని చెప్పాను కదా, దా వచ్చింది అంటే టైం, అది యథా థా. అదే యథా శ్రీనివాసः యథా గచ్చతి మిత్రాన్ని గచ్చంతి, అంతే కదా. తథా మిత్రాన్ని గచ్చంతి, చాలా సింపుల్గా ఉంది. సో ఇవాళ మనం ఒక కొత్త విషయము నేర్చుకున్నాము. ఓకే, అయితే ఇది మనకు చాలా ఇదేంటంటే మనకు దీనితో పాటుగా మనము కొన్ని ఇవి నేర్చుకుంటాం, అంటే ఏదైతే అది, ఇదైతే అది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ జంతువు అంటే ఏదైనా తీసుకుందాం, కుక్క అనుకుందాం పోనీ. ఓకే, ఏ కుక్క అయితే అక్కడి నుంచి వెళ్తుందో, ఓకే, అది నా కుక్క. దానికి యహ సహ అనేటటువంటి ఉదాహరణలతోటి మనం ఒక్కసారి చెప్పుకున్నామని నాకు డౌటు, బట్ ఒక్కసారి నేను చెప్తాను. యహ అంటే ఏదైతే, యహ అని ఎప్పుడైతే వస్తుందో అది ఏదైతే అని, యదా అని, యదా. ఓకే, మీకు చాలాసార్లు ఈ య అనేటటువంటి పదం వచ్చిన ప్రతిసారి కూడా ఏమవుతుందంటే అది క్వశ్చన్ని మీకు ఇస్తుంది. ఏదైతే, ఎవరైతే, య అని వస్తున్నాడు. యహ శునకః, యా అని వచ్చినప్పుడు మళ్ళీ స్త్రీలింగంలోకి వెళ్తుంది. యహ శునకః గచ్చతి సహ మమ శునకః. ఏ కుక్క అయితే వెళ్తుందో అది నా కుక్క. యహ సహ. ఏదైతే సైకిల్ కానీ మీకు బైక్ కనిపిస్తుందో, ద్విచక్రిక అనుకుందాం, బైక్ లేదా బైక్ అని అనండి, ఏం పర్వాలేదు, తెలియకపోతే ఆ పదాలని. విసర్గ రాయాలండి. యహ అంటే దాన్ని విసర్గ ఎప్పుడు రాయాలి? విసర్గ ఆ పదాన్ని బట్టి రాయాలి. ఇప్పుడు శునకః అంటే ఏమవుతుంది? శునకః అంటే అది పుంలింగం కదా, పుంలింగం. కాబట్టి పుంలింగం వచ్చినప్పుడు యహ రాయాలి. స్త్రీలింగం అనుకోండి, ఉదాహరణకి టూ వీలర్ ఏమంటారు మీరు? ద్విచక్రిక అంటాం అనుకుందాం. ద్విచక్రిక అంటే దానికి స్త్రీలింగం రాయాలి, అవునా? ఇప్పుడు చెప్పండి ఆ ఏదైతే ద్విచక్రిక ఉన్నదో అది శ్రీనివాస్ది. సా కాదు, ముందు ఏదైతే ద్విచక్రిక ఉందో యా ద్విచక్రిక చెప్పండి. శ్రీనివాసః. ఇప్పుడు ఇక్కడ అక్కడ మీరు ఆ సప్తమి లేకపోతే ఇదవుతుంది. మమ అని చెప్పినప్పుడు సప్తమి అంటాడు. సారీ, మీకు షష్ఠి రావాలి. అది షష్ఠి రావాలి అని చెప్పి తెలుసుకోవాలి ముందు మీరు. అందుకే అది మమ తవ అన్నప్పుడు ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిది అని చెప్పాలో, అతని యొక్క శ్రీనివాసస్య ద్విచక్రిక శ్రీనివాసస్య ద్విచక్రిక సా అనాలి, సా అనాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే యా
ద్విచక్రికా అస్తి, యా ద్విచక్రికా అస్తి సా శ్రీనివాసస్య ద్విచక్రికా. ఒకసారి చెప్పండి. ఇందులో ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి శ్రీనివాస అని ఉంది కదా అది పుంలింగము అని అనుకోకండి. శ్రీనివాస అనే పుంలింగంకి మనం ముందు విభక్తిని అటాచ్ చేసేసాం. ద్విచక్రిక అనే దానికి మాత్రమే మనము ఈ యాని కానీ సాని కానీ యహనా సహానా అనేది అటాచ్ చేయాలి. ఓకేనా? ద్విచక్రిక అనేసరికి ఏమైంది? స్త్రీలింగం అయింది. కాబట్టి మనం ఏం చేయాలి? దానికి సా అని చెప్పేసి చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఏదైతే అసి అంటే రెండవ ఇది కదా. నువ్వు అస్తి అస్తి సారీ నేను తప్పు విన్నాను సార్. అస్తి అయ్యున్నది అక్కడ పుస్తకం ఉన్నది, ఆ పుస్తకం నాది. ఎవరైనా చెప్పండి, వాళ్ళు చెప్పండి. పుస్తకం అస్తి పుస్తకం అస్తి ఓకే, ఇందులో తప్పేముందో ఒకసారి ఆలోచించండి. యమ్మ యత్త యత్ మనము యత్ తత్ ఇవన్నీ నేర్చుకున్నాం. తత్ ఏ తత్తు అని నేర్చుకున్నాం, జ్ఞాపకం ఉందా? తత్ అదే అన్నమాట. ఓకే, యత్ పుస్తకం అని చెప్పాలండి. తత్ పుస్తకం యత్ పుస్తకం కరెక్ట్ కరెక్ట్. యత్ తత్తు వస్తుంది. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు నాకు ఇవి చెప్పిన ఉదాహరణలే చెప్పినా పర్వాలేదు, లేదా మీ సొంత ఉదాహరణలు, సింపుల్ ఉదాహరణలు, చాలా సింపుల్ ఉదాహరణలు చెప్పండి. యహ సహాతోనే ఒకటి రావాలి, యా సాతోని ఒకటి రావాలి, యత్ తత్తుతో ఒకటి రావాలి. ఇప్పటివరకు చెప్పిన 4-5 కాకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా ట్రై చేయండి. ఈ మూడింటిని ఒకటి చెప్పినా సరే, 3 చెప్పగలిగినా సరే. రజనీ మేడం చెప్పండి మేడం. యహ సహ యా సా యత్ తత్. మూడింట్లో ఒక ఎగ్జాంపుల్ అయినా చెప్పండి, 3 ఎగ్జాంపుల్స్ చెప్పినా సరే. నైన్ ఓ క్లాక్కి క్లాస్ పెడితే నిద్ర వస్తుందా? నిజం చెప్పండి, అబద్ధం కాదు, నిజంగా చెప్పండి. మనం బోల్డ్ విషయాలు నేర్చుకోవాలి. నిద్రపోతుంది సార్, నిద్రపోతుంది. అలర్ట్ అయిపోయాం. రేపు ఏం ప్రోగ్రాం చెప్పుకోబోతున్నాం? రేపు ఏముంది ఒకసారి చూస్తున్నాను కానీ రేపు ఏం చెప్తున్నాం మనం? రేపటి నుంచి జ్యోతిష్యం. రేపు ఋగ్వేదమా జ్యోతిష్యమా? అదే జ్ఞాపకం రావట్లేదు నాకు కూడాను. ఒక్కసారి చూస్తున్నాను, అంతలోపల మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను ఒకసారి చూస్తాను, అంతలోపల ఆలోచిస్తాను. రేపు ఉపదేశ సారము అండ్ ఎల్లుండి జ్యోతిష్యము, బుధవారం నాడు ఋగ్వేదం. ఓకేనా? వండర్ఫుల్ వండర్ఫుల్. పండగ కదా, ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అనుకోకుండా చక్కగా అందరూ కూడా అంతా అరగంట కంటే మనం ఎక్కువ చెప్పుకోము. ఇప్పుడు ఇవాళ కూడా అరగంట దాటింది, కానీ ఇది అయిపోతే ఆపేద్దాం, సరేనా? ముందు కొంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి చెప్పుకున్నాను. అంటే ఏంటంటే మనం ఏం ఆశించాలి అంటే, మనం ఏంటి ఇప్పుడు గ్రంథాలు కవిత్వాలు రాద్దాం అనుకుంటున్నామా? ఇవన్నీ కాకుండా లేకపోతే తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో మనం మాట్లాడినట్టుగా అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నామా? సులభమైనటువంటి సంస్కృతం తప్ప ఇప్పుడు మనం ఏది మీరు కోవిదా చేసినా కూడా మీరు చాలా సాధారణ సంస్కృతం మాత్రమే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఇంక అంతకు మించి రాదు. అంటే చిన్న చిన్నగా రాయొచ్చు, కొన్ని పారాగ్రాఫ్లు అవి ఇవి రాయొచ్చు, బట్ వాటితోటి మనకు పెద్దగా ఒరిగేది వచ్చేది కూడా ఏమీ ఉండదు. పుస్తకాలని చదివి వార్తలను విని కొద్దిగా అర్థం చేసుకోగలిగేంత స్థాయికి మాత్రం ఖచ్చితంగా రాగలుగుతాం. ఎస్పెషల్లీ మన గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నది మహాభారతంగా అవి కానీ కొద్దిగా పక్కన సంస్కృతం కూడా చూస్తుంటే ఇప్పుడు అర్థమైపోతున్నాయి, బాగా అర్థమై వీలైనంత వరకు బ్రేక్ చేసుకోగలుగుతున్నాను. అక్కడ నాకు అర్థమవుతుంది కదా, అట్లా అవి అంటే ఏదే ఈ పదం నాకు తెలిసిన పదమేనా కదా, ఇది ఏ ధాతువు నుంచి వచ్చింది, ఇటువంటి చిన్న చిన్నవి తెలుస్తున్నాయి. అన్నీ అని కాదు, చాలా వరకు 80% అయితే ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతున్నాం. అంతవరకు అయితే గ్యారంటీడ్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రిమైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో అందులోపల మనం దాదాపుగా అవి పూర్తి చేసుకోగలుగుతాం. ఓకే, సో రేపు మనకు ఉపదేశ సారం ఉంది, ఎల్లుండి సులభ జ్యోతిష్యం ఉంది, తర్వాత రోజు నాడు మనకు ఋగ్వేదం ఉంది. సో ఇలాగే మనం వీలైనన్ని రోజులు కొనసాగుదాము ఈ స్కెడ్యూల్ లోపల. దీనికి ఏమైనా ఉదాహరణ చెప్తే ఈరోజు ఆపేసుకుందాం ఇక్కడికి, సరేనా? చక్కగా పండుగ ఎంజాయ్ చేసుకుందాం. యః వృక్షః సః రామస్య వృక్షః. యః వృక్షః భవతినా అస్తినా ఏదో ఒకటి చెప్పండి కనీసం. అస్తి. యా
యహ వృక్ష లేఖని అస్తి. ఒక్క అస్తి. నిమిషం, మళ్ళీ అది చెప్పండి ఆ సార్ స్టేట్మెంట్. యహ వృక్ష యహ వృక్షः అస్తి ఆ, సహ రామస్య వృక్షः. ఎస్. యా లేఖని అస్తి సా మమ మమ లేఖని. ఓకే. యః దూరవాణి యా దూరవాణి అస్తి సా దూరవాణి మమ దూరవాణి. ఓకే. Correct సా అండి గారు. సా మమ దూరవాణి సరిపోతుంది. ఓకే, సా కరెక్ట్. మమ దూరవాణి. ఎవరైనా నపుంసకలింగంది ప్రయత్నం చేయండి. గురుగారు నాకు ఒక్క డౌట్ ఇక్కడ యహ అన్నప్పుడు సహ వస్తుంది, యా అన్నప్పుడు సా వస్తుందండి. అంతే, ఓకే ఎత్ వస్తే తత్ వస్తుంది. ఇప్పుడు నపుంసకలింగం ఎవరైనా ప్రయత్నం చేయండి. ఓకే. యః ఫలం అస్తి మ్మ్. సహ ఫలం రం శ్రీనివాసస్య ఫలం అస్తి. సహ శ్రీనివాస. ఇప్పుడు అస్థి కాకుండా వేరేది ఏదన్నా పదం వాడుతూ చెప్పగలరా ఎవరైనా సరే? భవతి. వేరే పదం. యః స్యూతః పీతవర్ణः అస్తి సహ మమ స్యూతః. ఫైన్. ఇందులో కూడా అస్థి మనం చెప్పుకున్నాం కదా. అస్థి లేకుండా ఇంకొక క్రియాపదం ఏదన్నా వాడుతూ చెప్పగలరా? ఏదైనా సరే ఎగ్జాంపుల్. యః బాలకः క్రీడతి సహ మమ అనుజః. అనుజ. ఫైన్. అనుజ అగ్రజ ఏమైతుంది? మమ పుత్ర అనుజ అగ్రజ. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాము. సో అందరూ కూడా ఇంకా నిద్రలు పోండి. సో జస్ట్ ఇవాళ చిన్న విషయాలు నేర్చుకున్నామంటే యహ సహ యథా తథా మనము నేర్చుకున్నాము. ఇవి జస్ట్ ఊరికే చూసుకోండి, వీలైతే మీకు ఉన్న వాటిల్లో ప్రాక్టీస్ చేసుకోండి. వచ్చే వాళ్ళ నుంచి డీటెయిల్గా మళ్ళీ మనం మొత్తము సిలబస్ నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఇవాళ ఏమైందంటే నేను రావడమే చాలా లేట్ అయిపోయింది. ఇవాళ పొద్దున్న 2 RSS కార్యక్రమాలు. ఒకటేమో సంక్రాంతి పండుగ ఈరోజే మేము సెలబ్రేట్ చేసాము. రెండోది ఏంటంటే వివేకానంద జయంతి అయింది. సో ఆ 2 అయ్యి తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 7:30 అయిపోయింది. సో బాగా అలసటగా ఉంది. సో అందుకోసం నేను కూడా ఇవాళ ఏం చెప్పాలి అని చూడలేదు. ఏవేవైతే నేను కథం కథ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రము ముందు అడిగి చూద్దాం. అసలు అందులో ఎన్ని నేర్పించానో కూడా జ్ఞాపకం లేదు. ఒకసారి నేను కూడా లెవెల్ 2లో చివరి వీడియో ఏం చెప్పానో నేను కూడా ఇవాళే చూస్తాను. మీరంతా కూడా ఒక్కసారి లెవెల్ 2లో చివరి వీడియోని చూసి ప్రిపేర్ అవ్వండి. ఇవాళ నేర్చుకున్నవి చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 50 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం మీ ప్రాక్టీస్ క్లాసులో యహ సహ యా సా యత్ తత్ మీద, యథా తథా మీద. ఓకే, యదా తదా అది మళ్ళీ మనం చూసాం. యదా యదా హి ధర్మస్య గ్లాని అది మనం మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు యథా యథా యదా అంటేనేమో ఎక్కడ ఉన్నాడో, యా అనేవన్నీ కూడా ఇలాంటివి అన్నాడు. ఎక్కడ అయితే యావత్ తావత్ యది తర్హి ఇలా మనకు చాలా నేర్చుకుంటాం. అన్నింటిలో ఆ యాతో వచ్చేవన్నీ కూడా ఎక్కడైతే ఎవరైతే ఏదైతే ఇలాంటివన్నిటికీ కూడా ఆ యా అనే పదం చాలా ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మనము నేర్చుకుందాం. మరోసారి కూడా మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ఇక్కడికి మనం ముగించుకుందాము. వీలైతే అసైన్మెంట్ వద్దంటారైతే చెప్పద్దా? యదా తదా వద్దంటారా? వద్దు, నేను నేర్పిస్తాను మంచిగా. మనము అంటే డైరెక్ట్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డే. కాకపోతే మన గ్రంథాలలో ఉన్నవి మీరు యూజ్ చేసి చెప్పగలిగితే నేర్పించండి టీమ్స్ లోపల. సరేనా? మీ టీమ్స్ లోపల ప్రాక్టీస్ సెషన్స్ లోపల మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నవన్నీ కూడా ఒకసారి లాస్ట్ క్లాస్ చూసి అందులో ఉన్నవన్నీ కూడా ఒకసారి టకటక రివైజ్ చేసుకోండి అందరూ మీ ప్రాక్టీస్ సెషన్స్లో ఈ వారం అంతా. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఇవాళ నేర్చుకున్నవి కూడా నేను అసైన్మెంట్ పంపిస్తాను. దానికి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. నాకు జవాబులు పంపించక్కర్లే, మీరే ఒకసారి జవాబులు మీ ప్రాక్టీస్ క్లాసుల లోపల చూడండి. నేను రేపు పొద్దున్న లేవగానే మీకు అసైన్మెంట్ పంపిస్తాను. ఓకేనా? చక్కగా మనం ఈ 3rd లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏంటంటే ట్రాన్స్లేషన్స్ మనము చేయగలుగుతాము. ఆల్రెడీ కోవిద చేసిన వాళ్ళకి సంస్కృతం ఎంఏలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ట్రాన్స్లేషన్స్. ఆ ట్రాన్స్లేషన్స్ మనము చక్కగా చేసుకుందాం. అప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తుంటే అప్పుడు మనకు భాష పైన ఎంత కమాండ్ వస్తుంది అనేటటువంటి విషయము మనకు తెలుస్తుంది అన్నమాట. చాలా చక్కటి కమాండ్ వస్తుంది. ఒక్కసారి కాస్త ఈ 10-12 వారాల లోపల మంచి కమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. యది తర్హి యావత్ తావత్తు యథా తథా యదా సదా తదా ఇటువంటివన్నీ కూడా కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ప్రశ్నలు అడగడానికి
ఏవైనా అర్థం చేసుకోవడానికి కాంప్లెక్స్ సెంటెన్సెస్ మనము క్రియేట్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మన గ్రంథాలలో వాటిల్లో ఇవన్నీ వాడుతూ చెబుతూ ఉంటారు. సో అప్పుడు మనం వాటిని చాలా సులభంగా కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా? ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చక్కగా చెప్పినవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ రేపు ఉపదేశ సారం లోపల ఇంకా గొప్ప విషయాలను మనము నేర్చుకుంటాము. సాధనకు కావాల్సినటువంటి సామగ్రిని అంతా కూడా మనము తెచ్చుకుంటున్నాము. ఆ సాధనకు కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా అన్ని చోట్ల నుంచి దొరుకుతున్నప్పటికీ కూడా ఒక క్రమ పద్ధతి లోపల భగవద్గీత ఉపదేశ సారము ఆ సాధన యొక్క ముఖ్య విషయాలన్నింటినీ అందించాయి. భక్తి తర్వాత మెడిటేషను ఈ రెండు కూడా ప్యారలల్గా మనం చేసినటువంటి కర్మలను ఏ విధంగా జ్ఞానంలోకి తీసుకెళ్తాయి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి ముందేంటి కర్మయోగం. ఈ కర్మయోగాన్ని గట్టిపరచడానికి ధ్యానయోగము, భక్తి యోగము చివరిగా వచ్చేటటువంటి జ్ఞానయోగంలోకి ఎలా తీసుకెళ్తాయి అనే విషయాన్ని మనం ఉపదేశ సారంలో 8 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. రేపు తర్వాత శ్లోకాల యొక్క వివరణ తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ అందరికీ. ఇప్పుడు అది అని అర్థం కదండి. అంటే అది అని ఇప్పుడు ఒక్కటి ఏంటంటే సంస్కృతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సహ వృక్ష అన్నాడు అనుకోండి, వాడు వృక్షము అని చెప్పి తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేము. వృక్ష అనే పదము పుంలింగం అనుకోవాలంతే. యా వృక్ష అంటే ఏదైతే యా లేఖిని అంటే ఏదైతే పెన్నుందో అని చెప్పి చెప్పుకుంటున్నాం. యహ వృక్ష అన్నాం అనుకోండి, ఏ చెట్టు అయితే అన్ని ఒకటే. రిఫరింగ్ టు ద పర్సన్ ఆర్ ద థింగ్. అది ఏదైతే ఎవరైతే అంటే తెలుగుని సంస్కృతాన్ని డైరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు సేమ్ మనకు జర్మన్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. జర్మన్లో కూడా ఇలా 3 ఇవి ఉంటాయి, ఏకవచనము, ద్వివచనము, బహువచనము. తర్వాత అక్కడ ఏంటి ఒకరిని ఇప్పుడు ఏంటి మనము సినిమా చూడాలి అంటే ఆ సినిమా నాకు నచ్చింది అని చెప్పాలనుకోండి, వాడు నాకు నచ్చాడు అని చెప్పాలి. దేర్ ఫిల్మ్ అంటాడు. దేర్ ఫిల్మ్ అంటే అది సినిమాని వాడు అక్కడ ఇది చేశాడు. ఎందుకు అంటే అది తెలిస్తే కానీ చెప్పలేము. మన అదేది హలో బ్రదర్ సినిమా లోపల అని అడుగుతారు కదా, అల్లుడు గారు ఆర్ యూ ఫైన్ అంటే ఫైన్, ఐఎమ్ ఫైన్, 100 రూపీస్ ఫైన్, 3 months జైల్ అంటాడు వాడు. అనగానే ఆవిడ లోపలికి ఏమిటో అల్లుడు గారి జోక్స్ అర్థమైతే కానీ నవ్వలేం అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. అట్లాగా ఇవన్నీ అర్థమైతే ఇవి మనకు తెలియడం కష్టం కదా, అంతే. అలా గుర్తుంచుకోవడమే. ఇక్కడ దాన్ని డైరెక్ట్ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే తప్పవుతుంది అట్లాగా. ఎందుకంటే ఏ పదము ఇదో అది ఇక మనకు అలవాటు ప్రకారం తెలుసుకోవడమే తప్పితే చాలా కష్టం. అది దాదాపుగా అసంభవం అని కూడా చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి అందులోనే ఉంటూ అదే సాంప్రదాయాన్ని నేర్చుకుంటూ వేదాలని రట్టు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అది కొంతవరకు సంభవం. కానీ మనకు అసలు దాదాపు ఇప్పుడున్న వాటిలో మనకు తెలిసిన కొన్ని పదాలని గుర్తుంచుకోవడము అంతవరకు, అంటే సులభ సంభాషణ చేయడం వరకు కష్టమైన, చదువుకుని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. కానీ మనము అది ఎందుకు అని చెప్పి అనడం అనేటటువంటి అది చెప్పలేము. వాడు ఆ సినిమా నాకు నచ్చాడు అని ఎలా చెప్పగలం? ఆ చెట్టు బాగున్నాడు అంటే అయిపోయింది. మనకు తెలుగు లోపల తప్పర్థం వస్తుంది. ఇంకా అలా అర్థం చేసుకోకుండా ఇది పుంలింగ శబ్దము, ఇది స్త్రీలింగ శబ్దము, ఇది అకారాంత పుంలింగ శబ్దము, ఇది ఇకారాంత పుంలింగ శబ్దము, ఇది ఈకారాంత స్త్రీలింగము, ఇది ఉకారాంత పుంలింగము, ఇది రుకారాంత పుంలింగము. ఇలా మనం తెలుసుకోవడమే తప్పితే ఇంకా వేరేది లేదనమాట. అందుకోసమే మనకి ఆ పదము దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈకారాంత కవి, రవి ఇలా మనం నేర్చుకున్నాం కదా, అలా ఇవన్నీ వాటికి సంబంధించినవే తెలుసుకోవడమే తప్ప మనం అక్కడ ఏమీ చేయలేమన్నమాట. జై శ్రీకృష్ణ. ప్రాక్టీస్ చేస్తున్నారా క్లాసుల్లో? నేను చూడట్లేదు అసలు ఈ మధ్య. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా క్లాసెస్లో? బాగా చేస్తాం. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే ఓకే, ఎక్సలెంట్ అమోఘం. సో చక్కగా పండగ అని అనుకోకుండా ఒక్క పావు గంట, అరగంట కనీసం ఒక పద్ధతి రావాలన్నమాట. ఏదో అంటారు కదా, ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టం లేకపోయినా జిమ్ దాకా వెళ్ళి వచ్చేసేయాలని చెప్పి చెప్తారనమాట. దాని ఉద్దేశం ఏంటంటే ఆ పద్ధతి మనము మార్చుకోకూడదు. ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ది శాఖ కూడా అంతే. వెళ్ళాలంటే మేము ఏం చేస్తాం, అక్కడి దాకా వెళ్ళేసి కనీసం ముందేంటి మొత్తం ప్రోగ్రాం పూర్తిగా చేయలేకపోయినా కనీసం ప్రార్థన వరకు కంప్లీట్ చేసుకుని వస్తామన్నమాట. ఏదైతే రోజు బాగా అలసిపోయి ఉంటామో, ఓపిక ఉండదో అటువంటి సమయం లోపల ఇలా కూర్చొని నమస్తే సదా
వత్సలే మాతృభూమే అనుకుంటూ మేము చదువుకొని వచ్చేస్తాం. అలాగా పద్ధతి కొద్దిగా ఒక్కటి చిన్నగా పెట్టుకోండి, చిన్నగా అలవాటు చేసి పెట్టుకోండి. జై శ్రీకృష్ణ. మరోసారి అందరికీ కూడా రాత్రిపూట జాయిన్ అవుతున్నందుకు కృతజ్ఞతలు. ఈ సమయం అయితే అందరికీ కూడా సులువైతుంది. మనం ఎక్కువసేపు చెప్పుకోకుండా అరగంట సేపు మాత్రమే చెప్పుకుంటూ ఉందాము. అరగంటలో ఎక్కువ కంటెంట్ వచ్చేలాగా చేద్దాం మనం. ఓకే. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. రేపు మళ్ళీ 9ంటికి అద్భుతమైనటువంటి ఉపదేశసార వివరణతోటి మళ్ళీ మనం ముందుకెళ్దాం. రమణ మహర్షి ఎంతో జ్ఞానంతో, అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి మాటల్లోంచి వచ్చినటువంటి పరిణతి చెందినటువంటి వాక్కులు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా మనలాంటి వ్యక్తి ఒకతను జీవితంలో తనకు జరిగినటువంటి ఒక పరిణామం ద్వారా ఆయన ఆ విషయాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని ఎలా మనకు అందజేయగలిగాడు, ఎలాగా ఆయనని లివింగ్ లెజెండ్గా ఆ రోజుల్లో జనాలు గుర్తించగలిగారు. ఆయనని ఈరోజు వరకు ఫ్రాడ్ అని అన్నవాళ్ళు కానీ, ఈరోజు వరకు కూడా రమణ మహర్షిది తప్పని అన్నవాళ్ళు కానీ, ఆశ్రమము అక్రమాలు చేస్తుంది అన్నవాళ్ళు కానీ ఎవరు లేరు. ఎందుకోసం అంటే ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ అమేజింగ్. ఆ థాట్ ప్రాసెస్ అంటే ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే అద్వైత ఆశ్రమాలు ఏవైనా చూడండి, చాలా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. అవి ఎక్స్ట్రీమ్లీ బేసిక్ లెవెల్లో ఉంటాయి. హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో అందులోపల ఒకటైనటువంటి ఉపదేశ సారంది రేపు మనము వివరాన్ని తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి.